ఈరోజు మా అన్నయ్యకి పెళ్లిరాట వేయడం అండి. అందుకని మొత్తం పెళ్లిరాటకి సంబంధించినవన్నీ సమకూర్చడానికి పెద్ద ముత్తైదువులు అందరూ మగవాళ్ళు అందరూ వచ్చారండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పూజకి సంబంధించిన సామాగ్రిలు అంతా తెచ్చేసిన తర్వాత బ్యాండ్ మేళం వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చేసిన తర్వాత మూల దగ్గర సాంప్రదాయకంగా పూజ చేసి దీపం పెట్టి తర్వాత రాటొడ్డానికి రాటకి సంబంధించినవన్నీ పెద్ద ముత్తైదువులు పసుపులు రాసి బొట్లు పెట్టి అందరూ కూడా సమకూరి రాటని అందులో ఉడిచేసి తర్వాత నవధాన్యాలతో పూజ చేస్తారు కదండి. ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న సాంప్రదాయకంగా కొబ్బరికాయ కొట్టి దానికి సంబంధించిన పూజ అంతా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అమ్మలక్కలు అందరూ కలిసి ఆ రాటిని మట్టితో పూజ చేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి సాంప్రదాయకంగా ఈరోజు పసుపుపోతండి. పసుపుపోత వేయడానికి పెళ్లికూతురికి కావాల్సిన ధనం మూట అలాగే పెట్టడానికి సారీ మొత్తం అంతా సమకూర్చారనమాట. బంగారం బట్టలు పసుపు కుంకుమ అన్నీ కూడా అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అవి తాగేసి తర్వాత రాట కూడా వేసిన దగ్గర పందిరి వేయడానికి మగవాళ్ళందరూ వచ్చి పందిరి ఇలా పూర్తి చేసేసారు. వాళ్ళకి టిఫిన్